పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ కళ నెరవేరడంతో మాదిగలు విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ముందుగా దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు. మాదిగల ఆరాధ్య దైవం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాదిగ సోదరులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటం ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో ఎస్సీ కులంలో ఉండే 80 ఉపకులాలకు ఏబీసీడీ వర్గీకరణ చేసి శాసనసభలో బిల్లును ఆమోదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతలు తెలియజేశారు. మన ఉద్యమ పోరాటంలో గౌరవనీయులు మహాజన నేత, బహుజన సూర్యుడు, వృద్ధుల పెద్ద కొడుకు, వితంతువుల తోబట్టు, వికలాంగుల ఆత్మ బంధువు, పండుతున్న మాదిగల గుండె చప్పుడు మాన్య శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో, ఆయన యొక్క సారథ్యంలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ కళ నెరవేరింది. ఈనాటికి ఏదైతే ఎస్సీల్లో ఉండబడినటువంటి ఉపకులాలు ఉన్నారో వాళ్ళందరికీ సమానమైనటువంటి ఓటా అందాలని, సమానమైన హక్కులు అందాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న కళలు నేటికి నెరవేరిని రాజ్యాంగ భావాలు అమలు చేసే దిశగా మా అందరి నేత అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు ముందు వరుసలో ఉండి వర్గీకరణ సాధించారని చెప్పుకోవడానికి ఇది విజయోత్సవ సభగా పాలకొల్లు నడిబొడ్డున ఏదైతే దేశ నాయకులు ఉన్నారో వారందరి సమక్షంలో కూడా ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలియజేయడానికి అవకాశం కల్పించి సహకరించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, పాలకొల్లులో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు నిమ్మల రామారాయణ గారికి కూడా మాదిగ జాతి పక్షాన, మాదిగ ఉపకులాల పక్షాన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎస్సీలంతా ఐక్యంగా పనిచేయాలని, మాల మాదిగలతో పాటు ఉపకులాలందరూ కూడా కలిసి ఉండాలంటే వర్గీకరణ ఫలాలు అందరికీ అందాలనేది అందరి ఆకాంక్ష. ఈ వర్గీకరణ సహకరించే వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేసుకుంటూ వర్గీకరణ ఉద్యమంలో అమరులైనటువంటి వారందరికీ కూడా వారి యొక్క ఆత్మను శాంతించాలని, మా బిడ్డల బలిదానాలు ఈ రోజు మేము కన్నా కళలు నెరవేరని అని చెప్పని అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.